హాయ్ ఫ్రెండ్స్, అందరికీ చూడండి. నేనైతే ఉండల పాయసం ఎలా చేస్తున్నానంటే, మేమైతే గోధుమ పిండి తీసుకుంటా ఫ్రెండ్స్. ఎప్పుడైనా ప్రతిసారి గోధుమ పిండి తీసుకుంటా. కొంతమంది అయితే బియ్యం పిండితో కూడా చేస్తారు. గోధుమ పిండి మెత్తగా జల్లెడ పట్టుకోవాలి. చూడండి, చిన్న తల్లి అయితే ఆమె కూడా వస్తుంది. నా వంతు సహాయం నేను కూడా చేస్తా అనేసి తన వంతు సహాయం తను కూడా చేసింది. ఇంక ఇదైతే గోధుమ పిండి చపాతి పిండిలాగా కలుపుకొని సన్న సేమియాలాగా తాల్చుకోవాలి. ఆ పిండిని సన్న సేమియాలాగా తాల్చుకొని మనకు అవన్నీ పొడి పిండిలో కలుపుకోవాలి ఫ్రెండ్స్. లేదంటే ముద్దలాగా అయిపోతాయి అన్నీ. పొడిపిండిలో ఈ విధంగా కలుపుకుంటూ చేసుకొని స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకొని వేడి నీళ్ళలో 4-5 ఇలాచీ వేసి మరగనియాలి. బాగా మరిగినాక మనం కలుపుకున్న సేమియాలు తీసి అందులో పోయాలి. వేడి నీళ్ళలో పోసి అవి బాగా ఉడికినాక బెల్లం వేసుకోవాలి ఫ్రెండ్స్. కేజీకి కేజీ బెల్లం వేసి ఆ బెల్లం కూడా బాగా ఉడికి కొంచెం గట్టి పడినాక దించే ముందు పచ్చి కొబ్బరి నెయ్యి వేసుకోవాలి. ఇంకా కొంతమంది కాజు కూడా వేస్తారు. నేనైతే అవి వేయలేదు. కొంచెం నెయ్యి వేసిన ఈ విధంగా గట్టి పడే వరకు ఉంచుకొని కొంతమంది పాలు కూడా పోస్తారు. నేనైతే పాలు కూడా పోయాను ఎప్పుడైనా, కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఒకసారి ఈ విధంగా చేసి చూడండి. ఫుల్ వీడియో చేద్దాం అనుకున్నా, మర్చిపోయిన ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ మరి.